తాలిబాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ పై డ్రాగన్ కన్నేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను ఆఫ్ఘన్లోకి విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజింగ్ లో జరిగిన ఒక సమావేశంలో పాక్ డిప్యూటీ ప్రధాని ఇస్సాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చర్చలు జరిపారు. ఈ భేటీలో సిపెక్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్ డిప్యూటీ పీఎం విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ 3 రోజుల పాటు బీజింగ్ లో పర్యటిస్తున్నారు. $60 బిలియన్ చైనా చేపట్టిన సిపెక్ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉండటం దీనికి ప్రధాన కారణం. తాలిబాన్ దేశం ఆఫ్ఘనిస్తాన్ పై డ్రాగన్ కన్నేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ను ఆఫ్ఘన్లోకి విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజింగ్ లో జరిగిన ఒక సమావేశంలో పాక్ డిప్యూటీ ప్రధాని ఇస్సాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి చర్చలు జరిపారు. ఈ భేటీలో సిపెక్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్ డిప్యూటీ పీఎం విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ 3 రోజుల పాటు బీజింగ్ లో పర్యటిస్తున్నారు. $60 బిలియన్ చైనా చేపట్టిన సిపెక్ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉండటం దీనికి ప్రధాన కారణం.